impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. Go to the word. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానం. Attack the enemy, don't excuse him. Attack the enemy, don't excuse him. ఉపేక్షింపక అపవాదిపై దాడి చేయండి. ఉపేక్షింపక అపవాదిపై దాడి చేయండి. Attack the enemy, don't excuse him. Let's go to the word. James chapter 4 verse 7. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆలకించండి. Focus on it, observe it and grasp it totally. దేవునికి లోబడాలా, అపవాదిని గద్దించాలా, వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. No enemy has the ability to bother you. No enemy has power to conquer you. No enemy has power to torment you in any way. ఏ అపవాదికి నిన్ను బాధించడానికి, నిన్ను ఓడించడానికి, నిన్ను చిత్రవద చేయడానికి మనకి సామర్థ్యం లేదని గుర్తించమని కోరుతున్నాను. అందుకే ముందు ఎదిరించే ముందు లోబడమంటాడు. అంటే లోబడకుండా ఎదిరించినా, ఎదిరించి కేవలం ఎదిరిస్తుంటే నీకు పని జరగదు. లోబడి ఎదిరించాలా. You have to obey God and you have to resist the devil and he will flee from you. గమనించమని కోరుతున్నాను. We are seeing the devils who are showing their power, which looks like a power of lion, which is greater than all powers in the jungle. ఒక శక్తి ఎలా కనబడుతుందంటే, అడవిలో సింహంలాగా, అన్నిటికంటే పెద్ద శక్తిలాగా ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో, అలా మనకు కూడా అపవాది అనేవాడు, వాని క్రియలు చాలా అతీత శక్తిలాగా కనబడుతూ ఉంటాయి. ఇట్స్ లుక్స్ లైక్ దట్. అలా కనబడతాయి. వీడిని మనం ఎప్పటికీ జయించలేమురా బాబు. అంటే ఒక జబ్బు, ఒక నొప్పి, ఒక రోగం, మరణకరమైన రోగం, పేదరికము, లక్షలాది అప్పు, మారని జీవితం, శాపములు, తీరని లోపాలు ఎలా కనబడతాయంటే ఒక సింహంలాగా ఇంకా దాన్ని ఎవ్వడూ జయించలేడు అని కనబడతాయి. ఇట్స్ లుక్స్ లైక్ దాట్. ఒక నొప్పి అలాగే కనబడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాక్యం యొద్దకు వస్తే ఆ వాక్యమే నీకు వెలుగునిస్తుంది. ఆ వాక్యమే నీకు ఏం చేయాలో చెప్తుంది. ఆ వాక్యమే నువ్వు ఎలా విడుదల పొందుతావో, ఎలా విడుదల పొందాలో నీకు నేర్పిస్తుంది. లేని ఎడల నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు, ఏం చేయాలో అర్థం కాదు. నీవు ఒక అవిశ్వాసపు చట్రంలో కూర్చొని అలిసిపోతావు, కృంగిపోతావు. ఈరోజు ఈ పాఠం బాగా నేర్చుకోవాలా. చెప్పండి పక్క వాళ్ళని చూసి, ఉపేక్షింపక అపవాదిని దాడి చేయండి. అంటే ఈరోజు వర్తమానం ఏమిటంటే, వాడిని బతిమాలండి, వాడిని పంపించండి. ఇవాళ వర్తమానం ఏమిటంటే, యూ హ్యావ్ టు అటాక్ ద డెవిల్ బిఫోర్ ఇట్ అటాక్స్ యూ. యూ హ్యావ్ టు అటాక్ ద డెవిల్ బిఫోర్ హీ డిఫైల్ యూ, బిఫోర్ హీ డిఫీట్ యూ. You have to attack the devil because you have the full authority over him. అపవాది మీద నీకే సామర్థ్యం ఉండగా నువ్వే చేతులు కట్టుకొని కూర్చోకూడదు. You have to attack him. ఎలా అటాక్ చేస్తాము?
ఏ కైండ్ ఆఫ్ దురాత్మలు ఉంటాయి, ఎలా వాటిని ఎదిరిస్తామనేది ఇవాళ నేర్చుకుంటాం. లెట్స్ గో టు ద వర్డ్. 1 Peter chapter 5 verse 8. 1 Peter chapter 5 verse 8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెదుకుతూ తిరుగులాడుచున్నాడు. చెప్పండి గట్టిగా, మెలకువగా ఉండాలనండి. అంటే వాడు నిన్ను అటాక్ చేయకముందే నువ్వు అటాక్ చేయాలా, నువ్వు మెలకువగా ఉండాలా. వాడు ఊరికే గర్జించు సింహము లాగా, హీఈస్ నాట్ ఎ లయన్ బట్ హీ లుక్స్ లైక్ ఎ లయన్. వాడు నిన్ను భ్రమపరుస్తాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగులాడుతూ ఉంటాడంట. అంటే వాడు హీఈస్ నాట్ ఏ లయన్ బట్ హీఈస్ లుక్స్ లైక్ ఎ లయన్. వాడు సింహంలాగా కనబడే ఒక బలమయంగా ఉన్నానని చూపించుకొని నేను బలవంతునని ఎక్స్పోజ్ చేసుకునే దయ్యం అది. దానికి బలం ఉందో లేదో మనకు తెలియదు. గట్టిగా నరితేసారి మనం భయపడతాం. వానికి అది తెలుసు అనమాట. అందుకే వాని రూపు, వాని మాట, వాని ఒత్తిడి, వాని ప్రభావం ఎట్లుంటుందంటే అవతలోడు జడుసుకునేలాగా ఉంటుంది సింహం లాగా. కానీ వాడు సింహం కాదు, నిబ్బరమైన బుద్ధి గలవారు. అంటే మీరు యూ షుడ్ నాట్ వేవర్ ఇన్ యువర్ బిలీఫ్. నువ్వు ఇట్లా కదిలిపోకుండా నిబ్బరమైన బుద్ధి వాక్యాన్ని పట్టుకొని వాడిని ఎదిరిస్తే అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. చూద్దాం. ఎఫీషియన్స్ చాప్టర్ 6 verse 11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎస్, దెర్ ఈస్ ఎ డెవల్. నువ్వు వాడిని ఎదిరించేటట్లా నువ్వు మొత్తం ఆయుధాలతో ధరించుకో. వాడిని ఎదిరిస్తావు. వాడిని పరిపూర్ణంగా అటాక్ చేయడానికి నువ్వు ఆయుధాలు ధరించుకోమంటుంది. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకో. 12. మనము పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చెప్పండి, మనం ఫైటింగ్లో ఉన్నామనండి. అందరూ క్రైస్తవులు దేవుని నమ్ముకుంటానే ఇంకంతా ఓకే, ఇంకే కష్టం లేదనుకుంటారు. నో, యు ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. నీకు పోరాటం ఉన్నది. కానీ మీరు గుర్తించట్లా. పోరాడుతున్నాము. ఎలా పోరాడుతున్నామంటే గెలిచి పోరాడుతున్నాము. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? ఉదాహరణకు ఎలా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అంటే, మందులు వాడేవాడల్లా డాక్టర్ అవ్వాల్సిన అక్కర్లేదు కదా. మందులు వాడేవాడల్లా డాక్టర్ అవ్వాల్సిన అక్కర్లేదు. డాక్టర్ మందులు వాడే తీరుతాడు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరూ చెప్పండి. మందులు వాడేవాడల్లా, ఇప్పుడు మెడికల్ షాప్ వాడు డాక్టరా, కానీ తలకాయ నొప్పి అంటే మంది ఇస్తాడు, కాలు నొప్పి అంటే మంది ఇస్తాడు, ఇంకోటి నొప్పి అంటే మంది ఇస్తాడు. ఆయన డాక్టరా? మరి డాక్టర్ అంటే డాక్టర్ కూడా అదే మంది ఇస్తాడు. అంటే మంది ఇవ్వడానికి డాక్టర్ అవ్వక్కర్లేదు అని ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? చూడండి, నువ్వు పోరాడేది శరీరులతో కాదు, అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అంటే మనం ఆల్రెడీ గెలిచి పోరాడుతున్నాం. మనం ఆల్రెడీ డాక్టర్ అయి మందులు ఇస్తున్నాము. కొన్నిసార్లు మందులు డాక్టర్ అవ్వకపోయినా మందులు ఇవ్వచ్చు. మీకు ఎంతమందికి నా మాట్లాడుతున్నాయి? అంటే డాక్టర్ అవ్వనాడు మందులు ఎలాగైతే ఇస్తున్నాడో, అంటే వాడు గెలవకుండా ఒకడు మందులు ఇస్తున్నాడు, మనము గెలిచి మందులు ఇస్తున్నాం. తేడా అర్థం అవట్లేదా మీకు? ఇద్దరు మందులు ఇస్తున్నారు, అలాగే ఇద్దరు పోరాడుతున్నారు. పాత నిబంధన భక్తులు, ప్రవక్తలు, రాజులు, దేవుని తరపు నిలబడిన దేవుని సేవకులందరూ వారు డాక్టర్ అవ్వకుండా మందులు ఇచ్చారు. ఇప్పుడు మనల్ని డాక్టర్లు చేసి మందులు ఇమ్మంటున్నాడు. అర్థం కాలేదా మీకు? ఎలాగంటే అప్పుడు అధికారం లేక వాళ్ళు పోరాడినారు, ఇప్పుడు మనకు అధికారం వచ్చింది పోరాడమంటున్నాడు. హల్లెలూయా! అందరూ చెప్పండి. అప్పుడు వారు గెలవక పోరాడమన్నాడు. నేను గెలిపిస్తా, నీ వెనకున్నా నేను గెలిపిస్తా, నిన్ను గెలిపిస్తా, నువ్వు పద అని తోశాడు అందరినీ. కానీ ఇప్పుడేమన్నాడంటే, నేను నిన్ను గెలిపించా, పద పోరాడు అంట. ఉదాహరణకు, నువ్వు పని చేయి, నీ టేబుల్ మీద నేను భోజనాన్ని సిద్ధపరుస్తాను అన్నాడు. అప్పుడు
ఇప్పుడన్నా టేబుల్ మీద భోజనం పెట్టి పదా దాన్ని తినకుండా అడ్డొచ్చేవాడిని నరుక్కుంటా పోయి తినిపో నీదే అన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి. అటాక్ ది ఎనిమీ, డోంట్ ఎక్స్క్యూజ్ హిమ్. వాడిని ఉపేక్షించనేకూడదు. ఉపేక్షింపక అపవాదిపై దాడి చేయాల. నువ్వు దాడి చేయలేదా వాడు నీ మీద దాడి చేస్తాడు ఖచ్చితంగా. లర్న్ దిస్. 13 మీరు ఆపద్దినమందు వానిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. అందరు చెప్పండి, సమస్తము నెరవేర్చుతావు అనండి. అంటే యూ కెన్ ఫుల్ఫిల్ ఎవ్రీథింగ్. అన్నీ నెరవేర్చి అన్ని పనులు ముగించి మనం షబాష్ అనిపించుకుంటున్న స్థాయిలో నిలబడాలంటే చెప్తున్నాడు, నేను ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకో. 14 ఏలైనగా నడుమునకు సత్యమను దట్టి నీతి అను మైమరువు తొడుక్కోండి. పాదములకు సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కోండి. విశ్వాసమును డాలు పట్టుకోండి. దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. రక్షణను శిరస్త్రామను దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్తల పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండి. సింపుల్గా చెప్తున్నాడు, అపవాదిని ఎదిరించడానికి వాక్యాన్ని పట్టుకో, ప్రార్థనని పట్టుకో. ఎప్పుడు వాక్యంతో నింపబడి ఉండు, ఎప్పుడు ప్రార్థనతో నింపబడి ఉండు. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్, ద మేజర్ ఇంగ్రీడియంట్స్. నన్ను నమ్ముకో, రక్షణ పొందు, నీ తలకాయ కాపాడబడుతుంది. ఆ తర్వాత వాక్యాన్ని పట్టుకో, ఆ తర్వాత ప్రార్థనని గట్టిగా పట్టుకో. యూ విల్ విన్ ఇన్ యువర్ బ్యాటిల్. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఇంకా అక్కడ ఏం 3 విషయాలు చెప్పింది. సమాధానంగా ఉండు, సఖ్యమైనది అందరితో సమాధానంగా ఉండు. ఇతరుల ఎడల నువ్వు ఇతరులను ప్రేమించు, జాగ్రత్తగా ఉండు. మొదటిది రక్షించబడు, ఇతరులను ప్రేమించు, ఇతరుల ఎడల ప్రేమగా ఉండు, దయగా ఉండు. గర్వం, అహంకారం, కోపం, ద్వేషం, లోభం, మోహం, మదం, మత్సరాలు విడిచిపెట్టి వద్దు, అవసరం లేదు మనకు. రెండవది. మూడవది, వాక్యాన్ని గట్టిగా పట్టుకో, వాక్యమే చూడు, నేనేం చెప్పాను అదే చేయి. ప్రార్థనలో మెలకువగా ఉండు, ప్రతి విషయానికి ఎప్పుడు ప్రార్థనలో ఉండు. ఆత్మ వలన ప్రతి విధమైన ప్రార్థనలు చేస్తూ ఉండు ఎప్పుడు. అంటే ప్రే ఇన్ టంగ్స్ ఆల్ ద టైమ్. దట్స్ ఇట్. లూక్ 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకెంత మాత్రమును హాని చేయదు. అందరు చెప్పండి, శత్రు బలమంతటి మీద. అంటే ఓన్లీ బలం శత్రువు అంటానే చిన్న చిన్న శత్రువుల మీదనైనా, నేరుగా లూసిఫర్ మీద కూడా ఇచ్చాడా? హీ గేవ్ ద పవర్ అండ్ అథారిటీ డైరెక్ట్లీ ఆన్ ద లూసిఫర్. అంటే నువ్వు మాట్లాడితే లూసిఫర్ కూడా లొంగాల్సిందే అని అంటున్నాడు. నో 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 నో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎంతమంది దీనికి కన్ఫైండ్ అవుతున్నారు? దీనికి ఎంతమంది ఒప్పుకుంటున్నారు? శత్రు బలమంతటి మీద. మనకున్నది ఒకే ఒక శత్రువు, అది అపవాది మాత్రమే. వాడు ఎవడన్నా వాని పేరు ఏదన్నా అనండి, వాట్ ఎవర్ ద డెవిల్ నేమ్ మే బి, హీ గేవ్ us పవర్ ఓవర్ ఆల్ ద ఎనిమీస్. అందరు చెప్పండి, శత్రు బలమంతటి మీద నాకు అధికారం ఉన్నది. దాడి చేస్తే గిస్తే నేను చేయాలి కానీ నా మీద ఇంకెవరు దాడి చేయడానికి లేదు. హల్లెలూయా. ఐ యామ్ ద మెయిన్ అటాకర్. నో వన్ కెన్ అటాక్ మీ బికాస్ ఐ యామ్ ఇన్ ద గ్రేట్ పొజిషన్ కదా. హల్లెలూయా. చూడండి ఆ మాట చెప్తాడు, అందరు గట్టిగా చెప్పండి, ఏదియో మనకెంత మాత్రమో హాని చేయదు. అంటే నీ నీ చిన్న దోమ కొట్టడానికి కూడా వీల్లేదు. ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదంట. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పండి, ఏదియో నీకెంత మాత్రమును హాని చేయదు. శత్రు బలమంతటి మీద ఆయన అధికారం అనుగ్రహించి ఉన్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Revelation chapter 12 verse 11. Revelation 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు గనుక మరణమును వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుకే యేసయ్య రక్తము, నువ్విచ్చిన సాక్ష్యము నీకు వాడి మీద జయం అనుగ్రహించిందంట. హల్లెలూయా. చెప్పండి, యేసయ్య రక్తము అపవాది పైన నాకు సామర్థ్యం ఇచ్చింది. 1 John 3:8 పెట్టినాయన. యా
అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు ఆత్మ సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అందరూ చెప్పండి, అపవాది క్రియలన్నీ లయముందించడానికే, అంతముందించడానికే, ఇక అవి కనబడకుండా పోయడానికే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినది. గుర్తుపెట్టుకోండి, రోగము, పేదరికము, మరణము, శాపములు, పాపములు అవన్నీ లయమై కనబడకుండా పోవడానికి యేసయ్య పుట్టింది. యు హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఇది ఫిక్స్ యువర్ బ్రెయిన్. ఈ మాటలతో నీ మనస్సు సిద్ధపడాలా, తయారవ్వాలా, నీ మైండ్, నీ ప్యాటర్న్స్ అన్ని. లెట్స్ గో టు ద వర్డ్. గలేషియన్స్ 5:16. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. అంటే అపవాది దేన్ని నెరవేర్చకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఆత్మానుసారముగా. అంటే వాక్యం చెప్పింది, వాక్యం ఏం చెప్పిందో వాటి ప్రకారమే నడుస్తూ వస్తే మనం అపవాది ఏ తలంపును నెరవేర్చామన్నమాట. లెట్స్ గో. గలేషియన్స్ 5:16 అయిపోయిందా? రోమన్స్ 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక దొరికించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. చెప్పండి, సమాధానకర్త అయిన దేవుడు సాతానుని మన కాళ్ళ క్రింద శీఘ్రముగా అనగదొక్కించును. దిస్ ఈజ్ అవర్ ప్రామిస్. 2 కొరింథియన్స్ 10:4. మీ యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవైన. అందరు చెప్పండి, నాకు ఆయుధాలు ఉన్నాయనండి. ఎలాంటి ఆయుధాలంట? దేవుని ఎదుట దుర్గములను, పెద్ద పెద్ద దుర్గాలు, అడ్డు బండలు, అడ్డు గోడలు, బలమంతా చూపించే మహా వీరులను పడగొట్టే జాలినంత బలము గల ఆయుధాలు నీ చేతికిచ్చాడంట ఆయన. ఓకే, 5వ వచనం. మేము వితర్కములను, దేవునిని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లుగా చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనబర్చినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేసి సిద్ధపడి ఉన్నాము. హల్లెలూయా. చెప్పండి, మాకివ్వబడిన ఆయుధములు అన్ని దుర్గములను కూల్చే ఆయుధాలనండి. 1 కొరింథియన్స్ 16:13. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. హల్లెలూయా. అంతే. దేవుడు ఈ మాటలు రాసేది ఏమంటే, సిగ్గు శరం పోయింది, మీలో చీమునెత్తలు చచ్చిపోయినాయి. ఆ మాట చూడండి, చెప్పండి గట్టిగా, మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. వాట్ ఏ మైటీ గాడ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, మెలకువగా, విశ్వాసమందు నిలకడగా, పౌరుషంతో బలవంతులై ఉండాలనండి. హల్లెలూయా. పక్క వాళ్ళని చూసాడు, ఎక్కడ పోయింది నీ పౌరుషం అను? చెప్పండి అమ్మా, ఎక్కడ పోయింది నీ బలము? ఎక్కడ పోయింది నీ పౌరుషము? లొంగి 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 బతికేది. రోజంతా లొంగుదాం రండి. వానికి సలాం కొడతా, వీనికి సలాం కొడతా. వాడు మన ఆఫీసరు, వీడు పెద్ద ఆఫీసరు, వీడు చిన్న ఆఫీసరు. తీసుకొచ్చి కింద మోకాల మీద కూర్చోబెట్టాలా. Just drag everybody. It's a devil. Attack him before he attacks you. వాడు నిన్ను దాడి చేసే ముందే నువ్వు దాడి చేసి స్వీప్ చేసి తుడిచి క్లీన్ చేసి పెట్టిండాలా. హల్లెలూయా. అందరు చెప్పండి, శత్రు బలమంతటి మీద. గట్టిగా చెప్పండి, శత్రు బలమంతటి మీద. గట్టిగా చెప్పండి, శత్రు బలమంతటి మీద ఆయన నాకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. ఏదియో నాకెంత మాత్రమునో హాని చేయదో. శత్రు బలమంతటి మీద, శత్రు బలమంతటి మీద, శత్రు రోగముల మీద, శత్రు పేదరికము మీద, శత్రువు యొక్క మరణము మీద నాకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. రోగమైన, లేమి, మరణమైన నాకెంత మాత్రమో హాని చేయదు. శత్రు బలమంతటి మీద ఆయన నాకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. నేను అపవాదిని గద్దిస్తే వాడు మా యుద్ధ నుండి పారిపోతాడు.
అపవాదిని నేను గద్దించినప్పుడు రోగము నా యుద్ధ నుండి పారిపోతుంది. అపవాది అయిన మరణమును గద్దించినప్పుడు మరణము నా యుద్ధ నుండి పారిపోతుంది. అపవాది అయిన లేమిని గద్దించినప్పుడు లేమి నా యుద్ధ నుండి పారిపోతుంది. లే బ్రోకాటే దుర్గములను కూల్చేటువంటి సామర్థ్యము నాకు ఇవ్వబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నెవర్ ఫియర్ ఎనీ డెవిల్ అండ్ ఇట్స్ అటాక్స్. దెయ్యానికి కానీ వాని దాడికి కానీ ఎప్పుడు భయపడకూడదు. హల్లెలూయా. మీరు దెయ్యం పట్టడం అంటే అని ఊగడం, ఆ దెయ్యం కాదు, ఆ దెయ్యమే కాదు. దెయ్యం ఏదైనా దెయ్యమే. రోగమైన దెయ్యమే, లేమి దరిద్రమైన దెయ్యమే, మరణమైన దెయ్యమే. ఈ భూమి మీద ఈ దెయ్యాలన్నీ యూ హ్యావ్ టు కాంకర్ దెమ్. యూ హ్యావ్ టు కాంకర్ దెమ్. హల్లెలూయా. చెప్పండి పక్కన చూసి, రెసిస్ట్ ద డెవిల్ and he will flee from you. చెప్పండి గట్టిగా, resist the devil and he will flee from you. గట్టిగా చెప్పండి, resist the devil and he will flee from you. 1 John 4:4. 1 John 4:4. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. హల్లెలూయా. ఏమన్నాడు? మీరు త్వరలో జయిస్తారంటున్నాడా? చెప్పండి గట్టిగా, చిన్న పిల్లలారా. నువ్వు ఎవరన్నా కానీ, నువ్వు దేవునిలో చిన్నపిల్లడు అనుకో, లేకపోతే బేసిక్గా ఫిజికల్గా చిన్నపిల్లడు అనుకో, నువ్వు ఈ అపవాదిని జయించడానికి ప్రార్థనా పరులు అక్కర్లా, పిల్లోలు చాలు. నేనే అనుకుంటా ఉంటే ఎప్పుడు 6 నెలల నుంచి సంవత్సరం ఉంటే చాలు. 6 నెలల నుంచి సంవత్సరం వయసు చాలు. యూ కెన్ కాస్ట్ ఎనీ డెమన్ అవుట్. చూడండి, చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. ఎనీ కాంటెక్స్ట్, ఏ కాంటెక్స్ట్లో, వయసులో పిల్లోళ్ళ, ఆత్మలో పిల్లల, ఏ పిల్లలన్నా అవనండి, యూ కెన్ కాంకర్ ఎనీ డెవిల్. ఆల్రెడీ నీవు జయించి ఇప్పుడు నిన్ను పోరాడమంటున్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్, అటాక్ ద డెవిల్ అనండి. చెప్పండి, అటాక్ ద డెవిల్ అనండి. 1 John 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. అందరు చెప్పండి, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును, లోకాధిపతి అయిన అపవాదిని జయించుదురు. లోకాన్నే జయించిన విజయము నా విశ్వాసమే. ఐ కెన్ కాంకర్ ద హోల్ వరల్డ్ బికాస్ ఆఫ్ మై ఫెయిత్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, విశ్వాసముతో నేను లోకమును జయించుదును. ఐ కెన్ కాంకర్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ ఇన్ దిస్ ఎర్త్. I can conquer everything on this earth. I can conquer, I can crush any devil. సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రముగా అపవాదిని నా పాదముల కింద అనగదొక్కించును. హల్లెలూయా. చెప్పండి పక్కన చూసి, నెవర్ ఫియర్ డెవిల్ అనండి. చెప్పండి, అటాక్ హిమ్, అటాక్ హిమ్. చెప్పండి, ఉపేక్షింపక, వానికి భయపడక, వానిపై దాడి చేయండి. Attack the devil wherever he is. Attack him. Attack him. Don't excuse him. వాడిని చూసి భయపడి వాని మాటలన్నీ మాట్లాడుకుంటూ ఇంట్లో కూర్చొని కూర్చునేది లేచేది, కూర్చునేది లేచేది, కాసేపు పడుకునేది, మళ్ళీ లేచేది, మళ్ళీ లేచేది, చెక్ చేసుకునేది, నొప్పులు అనేది, ఈ నొప్పి ఆ నొప్పి, ఆడగట్టాలి ఈడగట్టాలి అనేది టెన్షన్ పడేది, వానితో చేయగలిపేది. అవన్నీ మానుకొని వాక్యం తీసుకొని లేచి వాని మీద మూతి మీద పట్ట 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 పీక్తా ఉంటే వాడు ఎందుకు వస్తాడు నీ దగ్గరికి? యూ ఫర్గాట్ దట్ హూ యు ఆర్, ద ఎబిలిటీ విచ్ యూ క్యారీ. You forgot that. That's why you are behaving like you are the man who has no power, authority. You just behave like a dumb. ఏం చేతగానోడ్లాగా రోజు చేతులు ముడుచుకొని ప్రార్థన చేస్తాడా, ప్రార్థన పెట్టింటివి. అయ్యగారు కూడా వచ్చింది, ప్రార్థన చేసిరి. ప్రార్థన ఇంట్లో 10 రోజులున్నా సగం చేసాం. ఏం పై ఏమా అంటే ఏమన్నా దేవుడు చేస్తాడేమో అని దయ చూసుకుంటాను, నేను అంత వెయిట్ చేస్తాను. అందరు చెప్పండి, జయము పొందుటక జయము పొందే పోరాడుతున్నాము.
చెప్పండి గట్టిగా, పక్క వాళ్ళని చూసి జయం ఇంకా పొందాలా, పొందినావా అని అడగండి. రాత్రి మ్యాచ్ అయిపోయింది ఇండియా పాకిస్తాన్ మీద, ఇండియా గెలిచింది. పొద్దున రిలే మ్యాచ్ పెట్టుకొని చూస్తున్నాడు ఒకడులే టిఫిన్ తింటే టెన్షన్ పడతాడు. మళ్ళా అవుట్ అయ్యారా ధోని అవుట్ అయిపోయారు. ఇంకేందుందిరా ధోనినే పోయి నాకేందుంది మ్యాచ్, ఇంకా పాప ఇంటి పదం పండి కొంచెం పండి, నాకు టెన్షన్ ఎక్కువైతుందంట అంట. రాత్రి మ్యాచ్ చూసినాడు ఒకడు ఉండరా ఇప్పుడు ఒకడు వస్తాడు, కానీ వాడు లాస్ట్ వరకు ఉంటాడు రా, దిగడాడు. వాడి హిస్టరీలోనే ఎప్పుడు కొట్టలేదు వాడు. బాలు 6 పోతుంది, వాడు 100కి అరగంటలో చేరుకుంటాడు రా. నువ్వు ఉండరా స్వామి అని చూస్తా అంటున్నాడు. అర్థం కాదా? మనోడు చోద్యం చెప్పినట్లేదు, జ్యోతిష్యం చెప్పినట్టు చెప్తున్నాడు. చూడు ఇప్పుడు 6 పడుతుంది చూడు అన్నాడు, అంటే 6 పడుతుంది. వాడికి తెలియదు అది రిలే మ్యాచ్ అని. ఇప్పుడు చూడరా మళ్ళీ 6 పడుతుంది చూడరా, అవురా మళ్ళీ ఇప్పుడు 4 పోతుంది చూడు, రే ఇప్పుడు బాల్ వైడ్ పోతారా అన్నాడు. మళ్ళీ ఎవరా వైడ్ బాల్ బాగేదిరా, ఏందిరా అని ఆశ్చర్యం. అందరు చెప్పండి, మ్యాచ్ అంతా తెలిసి ఆడుతున్నామనండి. ఎవడెప్పుడు గెలుస్తాడు, ఎవడెప్పుడు ఓడిపోతాడు, ఇది ఎట్లా ఫినిష్ అవుతుంది, అది ఎట్లా పోతుంది, అందరు చెప్పండి. ఈ అంధకారము తొలగవలసినదే. చెప్పండి, ఈ నొప్పి లొంగవలసినదే. ఈ జబ్బు కాళ్ళ మట్టుకు వంగవలసినదే. మరణము నమస్కరింపక తప్పదు. ఎందుకంటే ఒకవేళ ఆయన మాట తప్పిన 2 కలేబరముల వలె ఆయన అయినట్టే లెక్క. You have to take the word. Take it. This is a covenant. Your victory is a covenant. It is finished. The God himself on the cross, he said that it is finished. ఆయన ఏమన్నాడు సిలువలో, ఇది ముగింపబడింది, సమాప్తమైంది. ఏం సమాప్తం? పక్కన ఏం సమాప్తమైంది అడగండి అమ్మ, పక్కన ఏం సమాప్తమైంది? ఆయన చచ్చిపోయేది అయిపోయిందా? నేను ఎందుకోసం చచ్చానో, ఏ దురాత్మలనైతే చెరగా పట్టుకొచ్చానో, ఏ దురాత్మలనైతే బంధించానో, ఏ తాళపు చెవులైతే నేను లాక్కోవాలని మరణించానో, నేను వచ్చిన ఆ ప్రణాళికలన్నీ ముగించబడి ఇక నేను ముగించేసి వెళ్ళిపోతున్నాను అని. ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ వన్ థింగ్. జస్ట్ వెయిట్. మీరు చూడండి ఒకసారి క్రియేషన్ని గమనించండి. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? నేను ఇంకా లోతుగా మాట్లాడుతున్నాను. చూడండి, మొదట దేవుడు ఆదాము అవ్వని చేస్తాడు. ఆ తర్వాత మనిషి పాపం చేసి పడిపోతాడు. ఆ తర్వాత దేవుడు భూలోకాన్ని శపిస్తాడు. అవ్వకు చెప్తాడు, దురాత్మని, ఆ పాముని మడిమ మీద కడతాది, నువ్వు దాన్ని తల మీద తొక్కుతావు, నేను నీ సంతానానికి వాని సంతానానికి వైరమును పుట్టిస్తాను, కానీ నీ గర్భము నుండి వచ్చిన మానవుల వల్లనే నేను విజయమునిస్తానని ఆయన ఒక ప్రమాణం చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మళ్ళీ అంటాడు, ఆ తర్వాత ఎర్లీ హ్యూమన్ మ్యాన్ కైండ్ జనరేషన్స్ అంతా తప్పులు చేసుకుంటూ వస్తాయి. కయీన్ హేబెల్ చంపుతాడు. ఆ తర్వాత అలా జరుగుతుంటే దేవుడు కోపం వచ్చి ఒక జడ్జిమెంట్ ఇస్తాడు. ఇదంతా బైబిల్ చెప్తున్నా, మొత్తం మొదటి నుంచి లాస్ట్ దాకా, ఆయన చచ్చిపోయేదాకా చెప్తా చూడండి. ఒక పెద్ద ఫ్లడ్ వస్తుంది, నోవాను ఒక్కరిని కాపాడుతాడు. ఆడ తీర్పు వస్తుంది, కనికరం కూడా ఉంటుంది. అందరినీ చంపుతాడు, ఒక్క నోవాకు నుంచుకుంటాడు. నోవాహు ద్వారా సంతానాన్ని అంతా ఇస్తాడు. మొత్తం నేషన్స్ అంతా మళ్ళా నోవాహులో నుండి పుడతాయి. కన్ఫ్యూషన్లో ఉంటారు అంతా. అందరూ బాబేలు గోపురం కడతా ఉంటారు, మేము పెద్దగా అయిపోతాం, మేము పెద్ద పెద్ద వాళ్ళం అయిపోతాం అంటూ ఉంటారు. పెద్ద పెద్ద బాబేలు గోపురాన్ని కడతా ఉంటారు. దేవుడు భాషల్ని తారుమారు చేసేస్తాడు. ఆ తర్వాత ఏమవుతుంది? మొత్తం కన్ఫ్యూజన్ అయిపోయి అక్కడోళ్ళు చెదిరిపోతారు. దేవుడు అబ్రహాముని ఎన్నుకుంటాడు. ఆ తర్వాత 12 గోత్రాలను తీస్తాడు. ఆ ఇశ్రాయేలు జనాన్ని ఎన్నుకొని వాళ్ళని ఐగుప్తుకి పంపుతాడు. అక్కడ మోషే వస్తాడు, జాషువా వస్తాడు. ఆ తర్వాత రాజులు వస్తారు, రాజులను ఎన్నుకుంటాడు, ప్రవక్తలను ఎన్నుకుంటాడు, గొప్ప రాజులను ఎన్నుకుంటాడు, నాయకులను ఎన్నుకుంటాడు. ఆ తర్వాత మరలా బబులోనికి చెరకెళ్ళిపోతుంది. ఆ తర్వాత 400 సంవత్సరాలు సైలెంట్ ఇయర్స్, ప్రవక్త ఉండడు, ఎవరు ఉండరు. 400 సంవత్సరాలు ఇక అంధకారంలో ఉంటుంది లోకమంతా. అప్పుడు మెస్సయ్య రాక మొదలవుతుంది. 400 ఏళ్ళ తర్వాత ఆయన ఈ భూమి మీదకి జన్మిస్తాడు. కన్యక గర్భవతి కుమారుని కని యేసు అని పేరు పెడతాడని ఒక దేవదూత కనబడి చెప్తుంది. పుడతాడు, పుట్టి ఆయన మరణం అవుతాడు,
మరణమై ఈ దుష్ట మూకలన్నింటినీ నాశనం చేస్తాడు. ఈ కనెక్షన్ ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు ఒక కనెక్షన్ మీకు కనెక్ట్ చేస్తా చూడండి, ముందు నుంచి వెనకదాకా. ఏ అపవాది అయితే ఆదామవ్వలని ఆ ఏదెను తోటలో నాశనం చేశానో, ఏ అపవాది అయితే కయీను హేబెలు మధ్యకు దూరి వారిని నాశనం చేశానో, ఏ అపవాది అయితే నోవాహు కాలమందు ఆ నోవాహు తప్ప మిగతా వారందరినీ పాపములో పడద్రోసెనో, ఏ రాజులైతే, ఏ న్యాయాధిపతులైతే, ఏ ప్రవక్తలైతే మానవ జాతిని పాపము నుండి, శాపము నుండి, దురాత్మల బలము నుండి విడిపించ దేవుడు వెనకే ఉండి ప్రయత్నిస్తున్న వారి వల్ల కాకపోయాను, అలా నడుచుకుంటూ వచ్చి ఒక్కడే ఒక శత్రువైన అపవాది ఆరంభము నుంచి ఆయన మరణము వరకు ఒక్కడే మానవ జాతిని వాస్ హంటింగ్ 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 అటాకింగ్ అటాకింగ్ అటాకింగ్. ద వన్ డెవిల్ ఇస్ అటాకింగ్ ద హోల్ మ్యాన్కైండ్. మానవ జాతి మొత్తాన్ని ఏదెను తోటలో మొదలు పెట్టుకొని ఆయన మరణము వరకు అటాక్ చేస్తానే ఉన్నాడు. దేవుడు ఉన్నాడు వెనకాల. ఆయన ఉన్నప్పుడు గెలుస్తున్నారు, ఆయన మాట వింటే గెలుస్తున్నారు, ఆయన మాట వినకపోతే ఓడిపోతున్నారు, ఆయన చెప్పింది చేస్తే గెలుస్తున్నారు, చెప్పింది చేయకపోతే ఓడిపోతున్నారు. భయభక్తులు కలిగి ఉంటే గెలుస్తున్నారు, భయభక్తులు లేకుంటే ఓడిపోతున్నారు. నేను చెప్పింది చేయండి, ఇక్కడ రాండి, ఇట్లా పోండి, అట్లా రండి, అప్పుడు గెలుస్తారు, ఇట్లా ఎక్కండి, అట్లా గెలుస్తారు. మోషే చేతులు పైకెత్తుకో, అప్పుడు గెలుస్తావు, ఇప్పుడు గెలుస్తావు, అప్పుడు గెలుస్తావు, ఇలా గెలుస్తావు, నా మాట వినండి అని రకరకాల పద్ధతులు, 10 ఆజ్ఞలు, రకరకాల పద్ధతులు, పాడు పరదేశం అంతా చెప్పాడు. ఇది మీరితే ఓడిపోతావు, ఇది మీరితే గెలుస్తావు, ఇది చేయకపోతే పోతావు, ఇది చేయకపోతే పోతావు అని రకరకాలుగా చెప్పాడు. కానీ ఒక్క దెయ్యము, ఒక్క అపవాది, ఒక్క దురాత్మ మానవ జాతిని ఇలా పట్టుకొని పీడిస్తానే ఉండేది. కానీ ఎప్పుడైతే యేసయ్య రాక వచ్చిందో ఆయన చెప్తున్నాడు, ఇంకా ఇప్పటిదాకా ఇది చేస్తే గెలుస్తావు, అది చేస్తే గెలుస్తావు, ఇలా చేస్తే అలా గెలుస్తావు అని చెప్పేవాడిని రా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సమాధానకర్త అయిన దేవుడు నిశ్చయముగా శీఘ్రముగా వాడిని నీ పాదాల కింద అనగదొక్కించి ఉన్నాడు. శత్రు బలమంతటి మీద ఇక నీకు అధికారం ఇచ్చాను. అనాది కాలం నుండి ఏ శత్రువు అయితే నిన్ను బాధించనో ఆ శత్రువు మీద నిన్ను బాస్గా పెడుతున్నాను. తొక్కురా, యు హావ్ టు క్యాచ్ ద డెవిల్. అందరు చెప్పండి పక్కన చూసి, ఇప్పటికన్నా పౌరుషం తెచ్చుకోరాదా అనండి. పక్కన చూడండి, కమాన్ కమాన్, టాక్ టు హిమ్, టాక్ టు హిమ్. ఇప్పటికైనా పౌరుషం రాలేదా? ఆదాము అవ్వల కాలము నుండి ఒక్కడే శత్రువు, మానవ జాతికి విరోధముగా, దేవునికి విరోధముగా మనల్ని పట్టి పీడించి అంతమొందిస్తామనుకున్న ఆ దురాత్మ మీద పూర్ణ ఆధిపత్యాన్ని మానవ జాతికి ఇచ్చి తొక్కు అంటుంటే, ట్రైన్ యువర్ బాడీ, ట్రైన్ యువర్ మైండ్, train your thoughts, train your being, attack the devil, don't excuse him. అప్పులైపోతే బస్ స్టాండ్కి వచ్చి కూర్చొని అటాక్ చేయి. అప్పులైనా అని ఏడుచుకుంటే ఇంటికాడ కూర్చుంటే ఎవడు దయ చూపుతాడయా? ఆదాము నుంచి ఎవడు చూపలా. శత్రువు మీద అధికారం వచ్చాక కూడా ఇంకా వాడిని చేతులాడి బతిమాలేదు ఏంది? ఈడ్చి కొట్టక. ఎందుకే చెప్పాను, నీకు దమ్ముంటే నువ్వు నమ్మితే ఈ వాక్యాన్ని 2 పెట్టెలు తెచ్చుకొని బస్ స్టాండ్లో కూర్చో, ఆ 2 కూడా నింపి పంపుతాడు నీకని. దిస్ గాడ్, ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఈజ్ అపాన్ యూ. దిస్ గాడ్ విల్ ప్రాస్పర్ యూ రిగార్డ్లెస్ ఆఫ్ కండిషన్ అండ్ సిచ్యువేషన్. హీ విల్ మేక్ యూ ప్రాస్పర్ ఈవెన్ ఇన్ ద డ్రై సీజన్, ఈవెన్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ఫెమైన్. హీ విల్ ప్రాస్పర్ యూ. జస్ట్ ప్రిపేర్ ద మైండ్ లైక్ దిస్. డోంట్ యాక్సెప్ట్ ద థాట్స్ ఆఫ్ ద డెవిల్. అపవాది చెప్పే ఆలోచనలకి వాడు చెప్తా ఉంటాడు నీతి మాటలన్నీ, ఇదే నీతి, అదే నీతి. డోంట్ యాక్సెప్ట్ దాట్. చెప్పండి, దాన్ని వినొద్దని చెప్పండి. చెప్పండి, దాన్ని వినకూడదు, దాన్ని వినకూడదు. చెప్పండి గట్టిగా, దాన్ని వినకూడదు. మెలకువగా ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. చెప్పండి గట్టిగా, పక్కన చూసి, మెలకువగా ఉండాలా. చెప్పండి గట్టిగా, మెలకువగా ఉండాలా, మెలకువగా ఉండాలా. అపవాదిని ఎదిరిస్తూనే ఉండాలా. పొద్దున్న లేచాంచి పని పెట్టుకోవాలా. ఎవరిని మింగుతున్నా అని వాడు గర్జించు సింహము లాగా మారిపోయి వాడు డైలాగుల మీద డైలాగులు వేస్తూ ఉంటాడంట. డైలాగుల మీద డైలాగులు.
నువ్వేం చేస్తావు? దానికి అంత తలుపుతా కూర్చుంటావా? అటాక్ ద డెవిల్. నువ్వు లేసి అటాక్ చేయాలా? ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? లెట్స్ గో టు ద వర్డ్. హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్ మీ లార్డ్. వ్రతెకెజో వ్రహో శంక్రహాంటే లీ గ్రాంట క్రహాంటే. చూడండి, జస్ట్ గో బ్యాక్ టు ద స్టోరీ. హౌ దేవుడు ఎలాగ ఐగుప్తీయులని అపవాది చేతిలో నుంచి విడిపిస్తాడో చూద్దాం. ఎలా విడిపిస్తాడు, అసలు ఏం జరుగుతుంది, ఆ ప్యాటర్న్ గమనిద్దాం. అసలు శత్రువు ఎలా ఉంటాడు, ఎలా వస్తాడు, ఆ శత్రువుని కొంచెం మెడిటేట్ చేద్దాం, వాడిని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. నేను ఎక్సోడస్ చాప్టర్ 3:8. దేవుడు ఏం చేస్తాడంటే ముందు ఇశ్రాయేలులతో ఒక వాగ్దానం చేస్తాడు. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? ఎంతమందికి? ఇప్పుడు మనం మొదటి నుంచి లాస్ట్ దాకా చెప్పేసాం మొత్తం అంతా. ఈ మధ్యలో ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నారు, దాని నుంచి విడిపిస్తానని ప్రమాణం చేశాడు. మనకి ఎలాగైతే అబ్రహాం ఆశీర్వాదము నీదే, నువ్వు అబ్రహాము వలె ఆశీర్వదించబడతావు అని చెప్పాడా లేదా? ఎంతమందితో చెప్పాడు ఈ మాట? చూడు, ఐగుప్తీయులతో ఏం చెప్పాడో దేవుడు చెప్తున్నాను, రాసుకోండి. ఎక్సోడస్ 3:8. ఇది బాగా, ఇది చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెరీ వెరీ ఎసెన్షియల్. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాసమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హలో హలో హలో, ఏం చెప్తున్నాడు? రే, నేను ఎందుకు దిగి వచ్చినాను? ఎందుకు తెలుసా? మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపించడానికి వచ్చా. వీళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తులో. వీళ్ళు ఎక్కడున్నారు? కట్టు బానిసలుగా. వీళ్ళు ఎక్కడున్నారు? గొడ్డు చాకరీ చేస్తా. ఇప్పుడు మనం ఉండే సిచ్యువేషనే అంతేగా, కట్టు బానిసలే. నొప్పి, రోగము, అప్పులు, నొప్పులు, మరణము, కట్టు బానిసలు. దెయ్యాలకి నమస్కారం పెట్టుకుంటా రోజు వాడిని ఈడ్చి మూతి పనులు రాళ్ళగొట్టి చుట్టుపట్టి జరజర ఈడ్సక రోజు వాని కట్టు బానిసలు అయిపోయారు. చూడు, ఇక్కడ అంతా కట్టు బానిసలే. అందుకే క్రైస్తవులు బ్రాకెట్లు ఏం చెప్పాలి? కట్టు బానిసల గుంపు. ఎవరి దగ్గర తమిడి ఉండదు. తిప్పి కొడితే 10 లక్షలు వచ్చిందంటే అబ్బో ఎక్కువ. మినిమం ఒక బేసిక్, చాలా పేదోడంటే 100 కోట్లు ఉండాలి. వస్తుడు వాడు ఎందుకు పనికిరాని చిచ్చి బేకారుడు అంటే 100 కోట్లు ఉండాలి. 100 వేసుకునే కోట్లు కూడా లేవన్నా అంటారు కొంతమంది. అరే బాబు, వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. జస్ట్ వెయిట్ అండ్ సీ వాట్ గాడ్ హ్యాస్ డిపాజిటెడ్ ఇన్ us. చెప్పండి గట్టిగా, మంటి ఘట్టములలో మహిమైశ్వర్యమును ఆయన ఉంచాడనండి. You will see the latter glory. Now you are seeing the former glory, but you will find the latter glory. The God who is began in me, He will give me the ability to finish my faith journey. Hallelujah. Cheppandi, He is the beginner and He is the finisher of my faith. Cheppandi, వాసమును నాలో ఆరంభించిన వాడు అంతము దాకా దాన్ని కొనసాగిస్తాడనండి. నాలో విశ్వాసాన్ని ఆరంభించి దాన్ని గొప్పగా ముగించేవాడు నా దేవుడే. ఆరంభించింది ఆయనే, ముగించేది ఆయనే. హల్లెలూయా. లెట్స్ సీ. ఇప్పుడు చూడాలి, మీరు జస్ట్ ఆలోచించాలి. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, నాయనా, నేను ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించుటకు, విశాలమైన మంచి దేశానికి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికే నేను దిగొచ్చా. ఇందాక మనం చదువుకున్నాం, ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ భూమి మీదకి మిమ్మలను సకల దుష్టత్వము నుండి విడిపించి, అన్ని దురాత్మల సామర్థ్యం నుండి విడిపించి, తన పరిపూర్ణ బలాన్ని నీలో కనబరచడానికే మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడనుంది. హల్లెలూయా. ఎంతమందికి ఈ మాటలు క్లియర్? లెట్స్ గో. ఎక్సోడస్ చాప్టర్ 23:27. 23:27. నిన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. ఎవరికి చెప్తున్నాడు ఇది? ఇశ్రాయేలులకి. వెన్ దే వర్ ఇన్ ఈజిప్ట్, వారు ఐగుప్తులో ఉండగా చెప్తున్నాడు, నిన్ను బట్టి మనుషులు నీకు భయపడేటట్లు చేసేదను. నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోయేటట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించదను. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును.
దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండానట్లు వారిని ఒక్క సంవత్సరంలోనే నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టేదను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకునే వరకు క్రమముగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టేదను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. క్రమముగా శత్రువులందరినీ వెళ్ళగొట్టి విరోధి అన్నవాడు నా కంటికి కనబడకుండా చేసి శత్రు మూకలను అంతమొందించి, చెప్పండి, క్రమముగా అన్ని రంగములలో నన్ను అభివృద్ధి పొందించి శత్రువు అనేవాడు లేకుండా చేసి వెతికిన వాడు కనబడకుండా చేసి నలుమూలన నాకు విశ్రాంతినిచ్చి నా కుదురుబాటు కాలములలోనికి నా దేవుడు నన్ను ప్రవేశపెడతానని he made a vow on himself. ఆయన మీద ఒట్టేసుకొని నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను రా, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను, అలా లేని ఎడల నేను సచ్చినట్లే అన్నాడు ఆయన. Come on, talk about that. Talk about that. Don't talk about the enemy. Don't talk about what God, don't talk about what the devil has said. Talk about what God has done. అపవాది చెప్పింది చెప్పొద్దు. దేవుడు ఏం చేశాడు, ఆయన నీకేం చెప్పాడు, రిపీట్ ద సేమ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద డెవిల్. దయ్యం మొహం మీద చెప్పండి అడిగి. Say to the devil, I am already redeemed, I am resurrected, I am far above all principalities, powers and might and dominion. I am the head and not the tail. Come on, repeat the word. My God, He has promised. నీ ముందర కందిరిగలు పోతాయి, ఒక్క శత్రువు లేకుండా చేస్తాను నేను. మామూలు కందిరీగలు కాదు, పెద్ద కందిరీగలు. I will send them and make every devil, every enemy will bow down to you. ప్రతి శత్రువు నీకు లొంగేలా చేస్తాను నేను. నీ తల ఎత్తన నీ ముందర ఎవడన్నా మాట్లాడడానికి కూడా ఉండదు, మూతిని తలా వాసింటుంది వానికి. నో ఎనిమీ కెన్ టాక్ అగైన్స్ట్ యూ, ఎందుకంటే వాడి మూతిని తలా ఉంటుంది. చెప్పండి గట్టిగా. నాతో పెట్టుకుంటే నేరుగా నా దేవునితో పెట్టుకున్నట్లేనండి. నన్ను ముట్టువాడు నా తండ్రి కనుపాపను ముడుతున్నాడు అన్నాడు వాక్యంలో. The one who is touching, he is directly touching the eyeball of my Almighty God. Kreboshan rekete. చూద్దాం how this enemy attacks. Exodus 17 verse 1. Exodus 17:1. అందరండి అమాలేకైట్స్ అనండి, అమాలేకీయులు అనండి. వీళ్ళకేమొచ్చింది? వాగ్దానం వచ్చింది. ఏం వాగ్దానం? మీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపిస్తానయ్యా, పెద్ద కందిరీగలు పంపుతాను, క్రమముగా శత్రువులు లేకుండా చేస్తాను, మీకంతా విజయమే ఇస్తానని. మీకెంతమందికి వచ్చింది వాగ్దానము? అబ్రహాము ఆశీర్వాదము నీదేను, నిన్ను పైకెత్తుతా, నిన్ను కింద అసలు పెట్టను, నువ్వు తలగానే ఉంటావు, తోకగా ఉండవు, ఇదిగో నువ్వు కన్నా తగ్గిపోతే నేను ఇట్లా అయిపోయినట్లేను, చూసుకో, మళ్ళా నా మీద ఒట్టు, నేను సచ్చినట్లేనని ఇంతగా అరిసి గట్టిగా ఉంటామో పోతామని తడుచుకుంటే కదా. మరి అదంతా చెప్పినాడు. చెప్తానే వీళ్ళు ఐగుప్తు నుండి వచ్చి ఇంకా ఎర్ర సముద్రం దాటినారో లేదో అమాలేకీయులు వీరి మీదకి దండించి పడతా ఉన్నారు. వెనకాలైతే వాగ్దానాలు అయితే బలంగా ఉన్నాయి, కందిరీగలు వస్తాయి, వాడొస్తాయి, ఇవి వస్తాయి, శత్రువు లేకుండా పోతాడని. వెంటనే ఎవరు వచ్చినారు? అమాలేకీయులు. చెప్పండి గట్టిగా, అమాలేకీయులనండి. ఐగుప్తులో నుంచి వచ్చినారో లేదో ఫస్ట్ బ్రేక్ త్రూ అయింది, విడుదల పొందిన విజయం వచ్చింది. మొదటి విజయం తర్వాత వెంటనే దాడి, శత్రువు వచ్చినాడు. చూద్దాం 17 verse 1. తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, తాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. ఐగుప్తు నుంచి వచ్చారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు, నీళ్లు దప్పికెత్తున్నాయి. నాతో ఎందుకు వాదిస్తారా, దేవుణ్ణి ఎందుకు శోధిస్తారు, ఉండండిరా బాబు మీ నీళ్ళ కథ ఏంటోనని ప్రార్థన చేసి, బండను కొట్టినైనా నీళ్ళు వస్తాయంటే ఆ బండ నుండి నీళ్ళు వస్తాయి, తాగుతూ ఉంటారు పిల్లలు. ఓకే పదా, ఓకే
అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచి, ప్రజలు నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపుదరండి, నన్ను వీళ్ళు రాళ్ళతో కొట్టి చంపేటట్లున్నారు వీళ్ళు దాహానికి అని చెప్తున్నాడు. 5వ వచనం. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలుల పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరని మోషేతో సెలవిగా, మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. బండ నుండి కొట్టి నీళ్లు తెప్పించాడంట. వింటున్నారా? జనాలు నీళ్ళు తాగినారు. 7. అప్పుడు ఇశ్రాయేలులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మిస్సా అనియు మొరీబా అనియు పేర్లు పెట్టాను. 8. తర్వాత అమాలేకీయులు, అందరు చెప్పండి, సడన్ అటాక్ అనండి. అద్భుతం జరిగిందో లేదో, అమ్మా దేవుడు ఉన్నారా, మనకు బండలోండి నీళ్ళు ఇచ్చాడరా, సత్తాం అనుకున్నావురా అని ఒక అద్భుతం జరిగింది. వెంటనే శత్రువులు అటాక్. గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ద డీమన్స్ ఆఫ్ అమాలకైట్స్. ఇవి అమాలేకీయులు అనే దెయ్యాలు. ఇవి ఇప్పటికీ ఉన్నాయి. మనం అందుకే దట్ ఈస్ ఫిజికల్ టు ద ఇజ్రాయెలైట్స్, స్పిరిచువల్ టు అస్ నౌ. వాళ్ళకది శరీర లోకంలోని యుద్ధము. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము, ఇది మనకు ఆత్మ పోరాటము. ఎంతమందికి నా మాట్లాడుతాం? అందరు చెప్పండి. వాళ్ళకి శరీర సంబంధమైనవి మనకు ఆత్మ సంబంధమైనవిగా మారాయి కదా. అందుకే వాక్యం ఆత్మ సంబంధమైందా శరీర సంబంధమైందా? ఇది ఈ వాక్యం ఏమంట? జీవమును. ఈ వాక్యం చదివిన వానికి వెలుగు. అంటే ఈ వాక్యం ఏమైంది? ఇప్పుడు ఆత్మ సంబంధమైంది. ఇక్కడ ఎందుకు రాశాడు? అమాలేకీయుల గురించి వాళ్ళు వచ్చి కొట్లాడుకొని పోయినారని చెప్పడానికా? గుర్తించాలా? వాళ్ళు నీళ్లు తాగారంతే, ఒక అద్భుతం జరిగింది. వెంటనే ఒక దురాత్మల మూక, ఒక అపవాది సైన్యం వచ్చి దాడి చేస్తూ ఉంది. అమాలేకీయులు వచ్చి, అందరు చెప్పండి, దురాత్మల మూక. ఈ మూక ఎలాంటిదంటే, నీకు ఒక అద్భుతం జరుగుతానే వెంటనే ఆ అద్భుతాన్ని మర్చిపోయి వాయమ్మ శత్రువు దాడిని భరించలేనంతగా నీ మీదకి వచ్చి దాడి చేస్తుందంట. దీస్ కైండ్ ఆఫ్ డీమన్స్ చూడండి, దే అటాక్ ఆఫ్టర్ బ్రేక్ త్రూ, జస్ట్ క్రాస్ ద రెడ్ సీ. వాళ్ళు జస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మిరకల్. గుర్తించాలా? డ్యూట్రానమీ 25:17, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి, నీవు ప్రయాసపడి అలిసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనులందరినీ హతము చేశాను. గట్టిగా చెప్పండి, అమాలేకీయులనండి. ఈ అమాలేకీయులనే ఈ దెయ్యం, అమాలకైట్స్, ది డీమన్ ఆఫ్ అమాలకైట్స్. విజయం వచ్చిన వెంటనే వస్తాడు వీడు. విజయాన్ని మరిచిపోయేలా. అంటే నువ్వు ఏదన్నా ఒకటి కొనుక్కుంటానే వస్తాడు, నువ్వు ఏదన్నా కొంచెం సంతోషపడతానే వస్తాడు, నువ్వు ఏదన్నా కొంచెం ఆనందపడతానే వస్తాడు, నువ్వు ఏదన్నా కొంచెం బాగుపడతానే వస్తాడు, నీకు ఏదన్నా కొంచెం మంచి జరుగుతానే వస్తాడు. వీడు వెనక్కే వస్తాడు, నువ్వు జరిగిందంతా మరిచిపించేలాగా వచ్చి ఏం చేస్తాడంట? నువ్వు అలసినప్పుడు, అలసట పడినప్పుడు, ప్రయాసపడినప్పుడు, అదంతా మరిచిపోయి నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు వచ్చి నిన్ను దాడి చేస్తాడనమాట వీడు. అందుకే చెప్పండి, వాడు దాడి చేసే ముందే మనం దాడి చేయాలనండి. అప్పుడు అవి చేస్తే నిన్ను వాడు చొత్తాడు, ఇవి చేస్తే వాడు చొత్తాడు, ఇవి చేస్తే వాడు చొత్తాడని చెప్పినాడు రా నాయనా. ఇప్పుడు నువ్వు ఏం చేసే పని లేదురా నాయన, నువ్వు ప్రార్థన చేసినావా లేదా? ఇప్పుడు అక్కర్లే. అందరు చెప్పండి, పిల్లోలు చాలనండి. అసలు చెప్పండి గట్టిగా, చంటి పిల్లలైనా డైరెక్ట్ దెయ్యాల మీద ఆధిపత్యాన్ని చూపించవచ్చు. హల్లెలూయా చెప్పండి. శత్రు బలమంతటి మీద నాకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు, ఏది నాకెంత మాత్రము హాని చేయదు. అందుకే చెప్పినాడు, ఇప్పుడు లెక్కలు మారిపోయినాయి చూడు. నమ్మిన వారి వలన సూచక్రియలు కనబడను, వారు రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థపరచబడుదురు, దురాత్మల్ని వెళ్ళగొడుతురు, చచ్చిపోయిన వాళ్ళు లేపండి అన్నాడు. కొట్టనమ్మా. These are very simple things done by little children. అట్లీస్ట్ పిల్లోళ్ళు చేసే పనులు కూడా మనం చేయట్లేదంట. కారణం ఏంటో తెలుసు? సిగ్గులేని జనం. అస్సలు సిగ్గులేదు, పౌరుషం లేదు. రక్తంలో, ఈ ఒంట్లో చీము రక్తం ఉంటేగా ఈ ఒంట్లో ప్రవహించేదల్లా అవిశ్వాసము, అనుమానము, భయము. అటాక్ హిమ్. నేను ప్రార్థన చేయలేదన్నా. అదే అన్న వాక్యం ప్రార్థన వలనను, ఉపవాస ప్రార్థన వలనను. రే నాయన, అదంతా సిలువకు ముందురా స్వామి. ఒకసారి బుక్ చదువుకో కరెక్ట్గా. ఇప్పుడు ఆ తర్వాత ఏమన్నా, నమ్మినవారు, నమ్మినావా యేసుప్రభును? పక్వాన్ని చెప్పండి, ఏం చేసే పని లేదు, అటాక్ చేయని చెప్పు. నీకు ఈ స్థితికి తెచ్చిన వాడిని
ఆదాము నుండి శిలువ మరణం దాకా ఒక్కడే కారణం. వాణ్ణొక్కనే నెట్టుకుంటా కొట్టుకుంటా వచ్చి శత్రు బలమంతటిని నిర్వీర్యం చేసి వాడిని తలను చితకనొక్కినట్లు ఆయన శిలువ ద్వారా నీకు జయోత్సవముతో వాడిని తెచ్చి బాహాటముగా నడి రోడ్డు మీదకి బట్లిప్పి, రే చెప్పురా నీ బలమేందో, చెప్పురా నీది ఊపేందో, నీ కథ ఏందో చెప్పురా అని వాడిని బట్లిప్పి రోడ్డు మీద ఊరేగిస్తే ఇప్పుడు వాడికి మళ్ళీ అంత సలాం కొట్టుకుని, నమస్కారం నా దురాత్మలు ప్రార్థన చేయాలన్నా, ఉపవాస ప్రార్థన చేసి దీన్ని నిలగొట్టాలన్నా. ఏంది నిలగొట్టేది? అసలు నువ్వు ఉన్న చోటే ఓ మహాభూకంపం వచ్చేస్తుంది. అది అందుకే పౌలుసీలు ప్రార్థిస్తుంటే ఏమొచ్చిందంట? మహాభూకంపము. ఇది దానికి కారణం ఎవరు? దురాత్మలే. తీసుకెళ్ళి వేద్దాం, లోపలేద్దాం. ఏమైంది? భూకంపాలు లేపుకొని వచ్చేసింటే. అందరు చెప్పండి, ఒకరి సంఖ్యలు కాదు, అందరు సంఖ్యలు కూడానండి. అటాక్ ద డెవిల్. దురాత్మని జయించి అంటాడు, నా ప్రాణమును తీసుకున్నట్టు ఎవరికి అధికారం లేదు, నాకై నేను ఒప్పుకుంటే తప్ప అంటాడు. దాట్స్ ద విక్టరీ అంటాడు పౌలు. నన్ను బలపరుచు నా దేవుని యందు. ఓ మనిషా? ఎవడన్నా వేరే వాడు చెప్పినాడు అన్నమాట? మనిషే కదా. చీము నెత్తురుండి రోజు అన్నం తినేవాడే చెప్పినాడు, నన్ను బలపరుచు నా దేవుని యందు నేను సమస్తమును. ఐ కెన్ డూ. ఏంటి? ఈ భూమిని సూర్యుడిలా మారుస్తా, సూర్యుడిని భూమిలా మారుస్తా, నీళ్ళే లేకుండా ఎండిపోయి సమస్తం చేయడం అంటే అదేగా. నన్ను బలపరుచు నా దేవుని యందు నేను చేయలేందే లేదు, అన్నీ చేసేస్తానన్నాడు. చెప్పండి గట్టిగా, అటాక్ ద డెవిల్. వాడిని ఊరికే భయపడకుండా ఏడుకుంటా పడమ మూతట పెట్టుకొని దాడి చేయి, కూర్చొని మంచిగా చదువునికి దండం పెట్టిపోవాలా. అమ్మయ్యా వద్దయా, ఇడిచిపెట్టు స్వామి నన్ను. లెట్స్ గో. ఈ దురాత్మ కైన్ మీరు అర్థం చేసుకోమని కోరుతున్నాను. ఎక్సోడస్ 17:9 పెట్టినాను, ఒకసారి చూద్దాం. మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడాను. మోషే, అహరోను, హూరు అను వారు ఆ కొండ మీదకి ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అమాలేకీయులు అనే ఈ దురాత్మలు, నువ్వు చెయ్యి పైకెత్తితే వాళ్ళు ఓడిపోతారు, నువ్వు చెయ్యి దించితే వాళ్ళు గెలుస్తారు. అంటే నువ్వు ఇప్పుడు ఆ పాత నిబంధనలోనే చెయ్యి పైకెత్తితే మనోళ్ళు గెలిచి, చెయ్యి దించితే మనోళ్ళు ఓడిపోతుంది. అర్థం ఏమిటంటే, గుర్తుపెట్టుకో, ఈ దురాత్మలన్నీ నువ్వు దాడి చేస్తే నమస్కారం పెట్టి వెళ్ళిపోతాయి, నువ్వు దాడి చేయకుంటే నీకు మీద దాడి చేస్తాయి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, నువ్వు దాడి చేస్తే నీకు నమస్కారం పెట్టి వెళ్ళిపోతాయి. నువ్వు దాడి చేయకుండా ఉంటే అవే వచ్చి నిన్ను దాడి చేస్తాయి, అంతే. అందుకే కొంతమందికి పెళ్ళైన 2వ రోజుకే శోధన. ఎందుకు? ఈ దెయ్యం, వీడి పేరు ఏంటంటే, ఏం దెయ్యం పేరు ఇది? అమాలేకైట్స్. ఈ దెయ్యం అమాలేకీయులకు పట్టిన దెయ్యం, అమాలేకీయుల నుంచి వచ్చిన దెయ్యం అది. ఆ దెయ్యం ఏం చేస్తాడంట, నీకు అద్భుతం జరుగుతాయి, నీకు కొంచెం మంచి జరుగుతానే వెంటనే వీడు వచ్చి దాడి చేస్తాడండి. ఎప్పుడు నువ్వు బలహీనంగా ఉన్నావో, ఎప్పుడు వీక్గా ఉన్నావో, ఎప్పుడు నువ్వు అంత బలంగా లేవో అప్పుడు వచ్చి నిన్ను దాడి చేస్తాడనమాట. నువ్వేం చేయాలి? కూర్చొని పొద్దున్న లేచి బుక్కు తీసి చదివితే దానికి మంచిగా చదివితూ తాపకి పక్క దవళ్ళు అదరగొట్టి పంపాల. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? గట్టిగా చెప్తాం అందరం. ఉపేక్షింపక అపవాదిపై దాడి చేయండి. అందరు చెప్పండి, భయపడుటకు పిరికితనము గల ఆత్మను ఆయన నాకు ఇవ్వలేదు. చెప్పండి, మరలా భయపడుటకు పిరికితనము గల ఆత్మను ఆయన నాకు ఇవ్వలేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఆయన నాకు అనుగ్రహించాడు. నాకు పిరికితనము గల ఆత్మ లేదు. గుర్తించాలా, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇంకొకటి, కొంతమంది ఎట్లాంటి గుణం ఉంటుందంటే, వాడు చెప్తానే లొంగితే లొంగినాడు అనుకుంటారు. వాడు లొంగకపోతే లొంగ తీసుకునేది రాదు. చెప్పండి గట్టిగా, లొంగేదాకా, మాట వినేదాకా
లొంగ తీయాల్సిందే. మనోడు మోషే ఏం చేస్తున్నాడంటే చేతులు పైకెత్తున్నాడంటే జస్ట్ హీ వాజ్ రిలీజింగ్ ప్రేయర్. మోషేకే అదంత ఈజీ అయితే ఆయన సిలువ పునరుత్థానం తర్వాత నువ్వు దాడి చేస్తే వాడు నీకు లొంగుతాడనేది ఎంత ఈజీనో చూడమని కోరుతున్నాను. హల్లెలూయా. కమ్ ఆన్, కంటిన్యూ దిస్ వర్స్ 12. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని చేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ పక్కన ఒకడు ఆ పక్కన ఒకడు అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేను. గుర్తించాలా అందరండి, గట్టిగా మోషే అనండి. ఇక్కడ మోషే ఒక్కడే దాడి చేస్తున్నాడు ఆ అపవాదిని. అన్నాడు. మనోడికి ఏమవుతున్నాయంట, చేతులు బరువెక్కి దిగిపోతున్నాయంట ఇంకా అటాక్ చేస్తుంటే. గుర్తుపెట్టుకోండి, ఈ అమాలేకుల్ని ఒక్కడే పోరాడకూడదు. పరిశుద్ధాత్మ నాతో మాట్లాడిన మాట ఇది. అమాలేకీయులనే ఈ దెయ్యంతో నువ్వు ఒక్కడవే పోరాడద్దు, అలసిపోతావు. అందుకే చెప్తున్నాను, నీ చేతులు నిలిపి నీకు సహకారంగా పట్టుకొని చేయి పైకెత్తేవాడిని ఒకరిని పెట్టుకోమన్నాడు. హల్లెలూయా. యు జస్ట్ బ్రింగ్ దెమ్. అందుకే ఇంకా నీ చేతులు బలపరిచే వాళ్ళని తెచ్చుకో, ఆ పక్క ఈ పక్క. మోషే చేతులు బరబెత్తగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుగా దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడును ఆ పక్కన ఒకడును ఈ పక్క ఒకడును చేతులు ఆదుకొని. అందుకే ఈ అమాలేకుల దురాత్మను ఎదిరించడానికి టీం ఉండాలా. అట్రాక్ట్ ద డెవిల్. అపవాదిని ఓ టీమ్గా కూర్చొని దాడి చేయాలా. పెళ్ళమ్మ కూర్చొని దాడి చేయాలా, అమ్మ నాయన కూర్చొని దాడి చేయాలా, మొత్తం ఫ్యామిలీ కూర్చొని దాడి చేయాలి. దీన్ని లేకపోతే ఒక్కడే పోరాడితే బరువెక్కిపోతాయి నీకు చేతులు. ఇది పాత నిబంధన లెక్కలే. ఒకవేళ ఇదే అనుకున్నా మనం అంతా గుంపుగా కూడి దాడి చేసిన పోద్ది అని దాని అర్థం. హల్లెలూయా. అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేను. అందుకే నీ కోసం ప్రార్థించేవాళ్ళు, ఫాస్టింగ్ చేసేవాళ్ళు నీ చుట్టూ ఉండాలి. నీకు నీ కుటుంబానికి ఇది ఒక అలవాటుగా ఉండాలి. వెన్ యూ అటాక్ ద డెవిల్ బై ఫాస్ట్ అండ్ బై ప్రేయర్, అందరు చెప్పండి, నేను గెలిచి నాది నేను పొందడానికి ప్రయాసపడుతున్నానండి. అంటే ఇప్పుడు దేవుడు ఇవ్వకనో నీకు రాకనో కాదు, అది నీదే. అపవాది ఏమంటున్నాడు, నేను నీకు ఎలా అనుభవించని నేను, నిన్ను బతకని నేను, నిన్ను ఆనందపడనియను అంటున్నాడు అపవాది. నువ్వేమనాలా, ఏయ్ ఇది నాది, నేను లాక్కుంటున్నాను. వాడు ఎంతమంది అడ్డొచ్చినా నువ్వు గుంపు కూడైనా వాడిని జయించాలా. హల్లెలూయా. రైట్. ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ 13. ఈ అమాలేకీయులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు నీ బలం మీద దాడి చేయరు. నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉన్నావో అప్పుడే వస్తారు, ఎప్పుడు అలిసిపోయినావో అప్పుడే వస్తారు. నువ్వు ఎప్పుడైతే సైలెంట్గా వాక్యాన్ని ప్రవచించకుండా సైలెంట్గా ఇంకేదోలే బాబు బతుకుతున్నాం కదా అని నిమ్మలమైనప్పుడు వీళ్ళు అటాక్ చేస్తారు. చూడండి, గుర్తించాలా. అందరు చెప్పండి, అమాలేకైట్స్ అనండి. తెలుగులో చెప్పాలంటే అమాలేకీయులని దురాత్మలు అన్నమాట. చూడు, వాళ్లకు వాగ్దానం ఉంది అయినా దాడి చేస్తున్నాయి, మనకు వాగ్దానాలు ఉన్నాయి అయినా మనల్ని దాడి చేస్తున్నాయి. గుర్తించండి, ఇక్కడ వాగ్దానం లేక కాదు, దేవుడు తోడుగా లేక కాదు, దేవుడి సహాయం మనకు దొరకక కాదు. ఇప్పుడు ఏ దేవుడైతే నేను మీకు తోడుగా ఉన్నాను, మీ శత్రువులందరినీ క్రమక్రమంగా మీద నుంచి వెళ్ళగొడతాను, పెద్ద కందిరీగల్ని పంపుతాను, నువ్వు భయపడద్దు, నిన్ను పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకుపోతానని ఏ దేవుడైతే వాగ్దానం చేసి వాగ్దాన భూమిలో ఆ దేవుని హస్తమే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపిస్తూ ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తూ ఆ బండలోండి నీళ్ళిస్తూ ఈ దేవుడు పక్కనే ఉండగా అమాలేకీయులు వస్తున్నారు. ఎంతమందికి సిమిలర్గా అర్థమవుతుంది? ఇప్పుడు వాగ్దానం ఉన్నా, దేవుడు చేయి పట్టుకున్నా, నువ్వు దేవుడా యేసయ్యా యేసయ్యా అంటున్నా, ఈ దేవుడు కొన్ని అద్భుతాలు చేసి నిన్ను విడిపిస్తున్నా, నీవు ఆయన ఇచ్చిన కొంత ఆరోగ్యము, ఆయన ఇచ్చిన కొంత డబ్బు, ఆ ఉద్యోగం అనుభవిస్తున్నా, ఆ ఇల్లు, ఆ పెళ్ళి, ఇవన్నీ అనుభవిస్తూ దేవుడే చేశాడని అంటున్నా శత్రువు దాడి ఆగదు. నీ బలహీన సమయం చూసి వాడు దాడి చేస్తాడు. వాని గుణం ఏమిటంటే వాడు ఎప్పుడూ నిన్ను అవిశ్వాసంలో, భయంలో, నిరాశలో, కృంగుబాటులో, నీకు ఒక రకమైనటువంటి అనిశ్చితిలో, కన్ఫ్యూజన్లో పెట్టి నిన్ను బలహీనపరిచి నిన్ను అంతమొందించడమే వాని ప్రణాళిక. కానీ నువ్వే బలవంతుడవని, వానిపైన అధికారివని, నీలో దేవుడు ఉన్నాడని, అది పాత నిబంధన కాలంలోనే వారికి విజయం వస్తే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని, శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఉందని, సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రముగా నీ పాదముల కింద అనగదొక్కించాడని,
మరలా భయపడుటకు నీకు పిరికితనము గల ఆత్మ లేదని, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మను నీకు ఇచ్చాడని, ఆయన పొందిన గాయముల చేత నీవు స్వస్థత పొందావని, ఆయన ఆల్రెడీ దరిద్రుడై నిన్ను ధనవంతునిగా చేశాడని, ఆ క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించనని, మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని ఆయన నశింపజేయుటకు ఆయన కూడా రక్తమాంసములలోకి పాలివాడాయడని, ఇవన్నీ మరిచిపోయి, ఈ వాగ్దానాలన్నీ ఉన్నా మనం మరిచిపోయి, మనం అటాక్ చేయకుండా, మనం చేతులు ఎత్తకుండా, మనం దాడి చేయకుండా కూర్చొని ఇవన్నీ ఉన్నాయి కదా అయినా నాకెందుకు జరుగుతున్నాయి అంటారు కొందరు. ఇక్కడ వీళ్ళకు వాగ్దానం ఉంది, మళ్ళీ అమాలేకీయులు ఎందుకు వస్తున్నారు? హలో, పాలు తేనెలు ప్రవహించు దేశానికే కదా పంపుతున్నది, మరి ఎందుకని అపవాది దాడి చేస్తున్నాడు? మళ్ళా అమాలేకీయులని ఒక శత్రువులు పుట్టుకొచ్చారు. గుర్తించాలా, శత్రువు లక్షణం ఎప్పుడు నాశనమే, దేవుని లక్షణం ఎప్పుడు జీవము, సమృద్ధి జీవమే. నువ్వు ఎవరితో చేయగలుగుతావు, ఎవరి మాటలు నమ్ముతావు, ఎవరి మాటలు వింటావు, నువ్వే నిర్ణయించుకోవాలా. ఎంతమందికి నా మాట్లాడతావు? పక్కన చూసి చెప్పండి. ఎవరి మాటలు వింటావు, ఎవరి మాటలు నమ్ముతావు, ఏ మాట మీద నిలిచి ఉంటావు, ఏ మాటనే పట్టుకుంటావు. ఈ మాట పెట్టిన ఒకసారి నంబర్స్ 11:5. ఈ జనం చూడ, అది మానవ జాతి ఎట్లుంటుందో, మైండ్ సెట్ ఎట్లుంటుందో చదువుతాం. 11:5. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరాకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణములు సొమ్మసిల్లేను. చెప్పండి, వాగ్దానాలేమో ఉన్నాయి, మనోడు ఇన్స్టాగ్రామ్కును, ఫేస్బుక్కును, యూట్యూబ్కును, ఆడోళ్ళకును, తిండికిని, బిర్యానీకును, ఇంకా మనం పెద్ద పెద్ద పదాలు చెప్పిన ఆడైతే ఉల్లిగడ్డలకు, దానిలకు దీనిలకు, ఎల్లిపాయలకే పడిపోయినారు. సినిమాకును, ఏరా సినిమా చూసినామంటే కామెడీ ఉందని, నీ బతికే కామెడీ అవ్వగల చూసుకో. మరి ఏమరా సీరియల్ చేసినామంటే ఏందని ఎప్పుడు స్ట్రెస్ కదన్నా, నీ బతికే స్ట్రెస్, నీ పేరే స్ట్రెస్. నీది స్ట్రెస్ తగ్గించుకొని చూస్తాంటాడు ఇద్దగాడు. చూడమాట వీళ్ళ, అందుకే మనిషి అంత పని. ఓ మనిషి మనిషివేనా, నీ బుద్ధి మారదా? దేవుడు వాగ్దానం వచ్చినా, దేవుడు పక్కనే ఉండి నేను నడిపిస్తానని చెప్పినా, బండ నుండి నీళ్ళు ఇచ్చిన, ఆకాశం నుండి మన్నా కురిపించిన, మళ్ళీ ఏమంటారంట, మేము ఉచితముగా తింటే అప్పుడు వేరే వాళ్ళు ఇచ్చి పోతా దారిలో అది పోతా అది శనక్కాయ కట్టేసుకొని పోతా 2 శనక్కాయలు ఇచ్చి తిన్నాయి, అవి గుర్తొస్తున్నాయట వాళ్ళకి. మేము ఉచితముగా తిన్న చేపలు, కీరాకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు వాళ్ళ జ్ఞాపకంకి వస్తున్నాయంట. మేము మళ్ళా ఐగుప్తుకి ఎందుకు పోకపోతేమే? చూడండి, అప్పుడప్పుడు మన బుద్ధి కూడా ఇంతే. దేవుడు ఎన్నన్నా చెయ్యి, ఎన్నన్నా అద్భుతాలు చెయ్యి, ఏమన్నా చెయ్యి, ఇక దేవుడు అనే సరిపాయా. జీవితంలో సుఖం లేదు, సంతోషం లేదు. నేను అదే చెప్తా ఉంటాను, లే, పూనుకో, రా. అపవాది నిన్ను దాడి చేసి వాడు నీ విజయాన్ని నువ్వు అనుభవించకుండా చేసేదాకా ఎందుకుంటావు? లేచి దాడి చేయి. దాడి ఎట్లా చేస్తావంటే, నేను దాడి చేస్తేనే నేను గెలుస్తాను అనుకోవకు. నువ్వు గెలిచావు కాబట్టి దాడి చేయమంటుండా. చెప్పండి గట్టిగా, చాలా పెద్ద తేడా ఉందనండి. ఇక్కడ మోసే చెయ్యి పైకెత్తితేనే గెలుస్తారు. ఈ ఆల్రెడీ గెలిచి చెయ్యి ఎత్తమంటున్నాడు దేవుడు. ఎంతమందికి నా మాట్లాడుతూ అందరూ చెప్పండి. పాత నిబంధనలో మోషేకు నాకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు కడుపు నిండా తిన్నామనుకో, ఇప్పుడు ఎవరైనా తినమని ఏమంటాం? తినాల్సిందే అన్న అంటే ఏమంటాం? నేను తినేవరకన్నా తినున్నా అంటే ఏమంటాం? ఏదో స్పూన్ తీసుకొని నువ్వు తింటాడా, నీకేళ మాకు దిగినంత తింటామని తింటాం, అవునా కదా? అదే ఆకలితో ఉన్నాం అనుకోండి, వాడు తినమని చెప్పకముందే తింటాము, కాదు ఇదని, అవునా? దేవుడు ఏమంటే నీ కడుపు నింపేసి తింటరా అంటున్నాడు. కడుపు నింపేశాడు, విజయం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు. ఇప్పుడు అటాక్ చేయాలంటే ఎక్కడి నుంచి చేయాలా? విశ్రాంతిలో నుండి చేయాలా? చెప్పండి, గెలిచేది నేనేనా, గెలిచి పోరాడుతున్నానా? చూడు,
ఎంత తప్పుందో. గెలిచేది నేనే కూడా కాదు, గెలిచింది నేనే పోరాడుతున్నాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, గెలుపు తథ్యము కాదు, గెలుపు నిత్యం అనండి. నేనే గెలుస్తా, గెలిచేది ఏంద్రా, గెలిచి కొట్లాడుతుంటా ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, విజయము మనదా, మనమే విజయమా? We are victorious. అందుకే అంటాడు, నీవు మోర్ దెన్ ఏ కాంకరర్ ఉంటుంది బైబిల్లో. అంటే జయించిన వానికంటే గొప్పవాడవని. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, నాలో ఉన్నవాడు లోకములో ఉన్న వానికంటే గొప్పవాడు. నేను దాడి చేస్తే గెలవను, గెలిచాను కాబట్టి దాడి చేస్తున్నానండి. హల్లెలూయా. I won the match, then I command the demons. నేను అందరు చెప్పండి, నువ్వు దరిద్రుడు అవ్వగలవా? మరి ఫిక్స్ ద బ్రెయిన్. వీళ్ళు ఎందుకు కనాన్లోకి పోలేకపోయారంట? చెప్పండి గట్టిగా, ఎందుకు చెప్పండి, వారి అవిశ్వాసమే అనండి. ఒకసారి ఎక్సోడస్ 14:13 పెట్టినాను. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరికి నిలుచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమును యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పాను. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్య ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇప్పుడు చూడాలి, పాత నిబంధనలో జరిగిన దేవుని అద్భుతం ఎట్లా అన్నాడంటే, ఒక సముద్రం అడ్డం వచ్చింది. ఇప్పుడు అందరూ చెప్పండి, ఐగుప్తు సైన్యం అనండి. ఒక పెద్ద ఐగుప్తి అనే బానిసలుగా ఉంచుకొని మనల్ని ఎప్పుడు రోగంలోనే, ఎప్పుడు పేదరికంలోనే, ఎప్పుడు మరణంలోనే బంధించే ఒక ఐగుప్తు అనే ఒక దయ్యం, దాని నుండి విడిపించుకొని దేవుడు తీసుకొని వస్తే ఒక సముద్రం అడ్డం ఉంది, దీన్ని దాటాలి. ఇప్పుడు ఏమంటాడు ఆయన పాత నిబంధనలో, దాన్ని దాటడానికి కట్టెపైకి ఎత్తమన్నాడు. హలో, ఇప్పుడు ఈ ఎంత పెద్ద దురాత్మనైనా జయించడానికి ఆయన దాడి చేయమన్నాడు అంతే. జస్ట్ వాడిని గద్దించండి, వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడని. అందరు చెప్పండి, ఆడ కట్టెత్తితే సరిపోయింది, నువ్వు ఇప్పుడు నోరెత్తితే సరిపోతుంది అంతే. ఫెయిత్ యాక్టివేటెడ్ బై స్పీచ్, ఫెయిత్ యాక్టివేటెడ్ బై వాయిస్. నీ విశ్వాసము, వాక్యము ఎలా యాక్టివేట్ అవుతుందని తెలుసా? నువ్వు మాట్లాడితే యాక్టివేట్ అయిపోతుంది. నువ్వు మాట్లాడితే పనులు జరుగుతాయి ఆత్మలోకంలో. జస్ట్ స్పీక్ ఇట్, రిలీజ్ ద వర్డ్, అటాక్ ద డెవిల్ బై యువర్ వర్డ్. అందరు చెప్పండి, అక్కడ కర్రెత్తితే జరిగింది, ఇక్కడ నోరెత్తితే జరుగుతుంది. నోరెత్తు, మాట తీసి ప్రవచించు. యు జస్ట్ ప్రొఫెసై ఇంటు యువర్ ఫ్యూచర్. ప్రొఫెసై, అటాక్ ద డెవిల్ బై యువర్ వర్డ్స్. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటుంది? అందరు చెప్పండి, నోరెత్తి దాడి చేయండి అనండి. నీ విశ్వాసము నీ మాటకి స్పందిస్తుందనండి. చెప్పండి, అపవాదిని గద్దించడం అంటే నీ మాటకు పని చెప్పడమే. రిలీజ్ వర్డ్ చెప్పు. యు డెవిల్, ఐ కమాండ్ యు, లివ్ మై లైఫ్ అండ్ మై ఫ్యూచర్. కమాండ్ దట్. అందరు చెప్పండి, రోషము, పౌరుషము, చీము, నెత్తురు ఉండాలా ఒంట్లో. ప్రార్థన చేస్తా, 3కి లేస్తా, తెల్లారుతాను 3 గంటలకి లేచి దేవుడిని శోధిస్తా, ఎట్లీడో చూస్తా, దేవుడు ఇస్తాడు, ఎట్లానే రాబడతా. ఎట్లీడు నాకు దేవుడు మెంటల్. నీకు దేవుడు నీదేదో పట్టుకోట్లా. ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ఏదో సాధించుకుంటాననే మాటలే తప్పు. చెప్పండి, ఆయన నీ కొరకు తన ప్రాణమే ఇవ్వడానికి వెనకాడలేదనండి. నువ్వు 3కి లేచినా 4కి లేచినా అపవాది మూతి పగలగొట్టడానికి లేయి, వాని దవడలు అదరగొట్టడానికి లేయి, వాని చేతులు నరకడానికి లేయి. అంతే తప్ప నీ దేవుడు ఏదో ఇవ్వలేదు, నీకేదో ప్రార్థన చేస్తే ఏదో జరుగుతుంది. అందరూ చెప్పండి, ప్రార్థిస్తే ఏం జరగదనండి. ఏదో జరిగింది కాబట్టి ప్రార్థన చేస్తే ఏదన్నా జరుగుతుంది. ఆయన సిలువ పునరుద్ధానం తర్వాత ఆయన ముగించాడు కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రార్థించు, తప్పక జరుగుతుంది అది. హల్లెలూయా. జస్ట్ ప్రే బై దిస్ రెస్ట్, ప్రే ఇన్ ద రెస్ట్, ప్రే బై దిస్ కాన్ఫిడెన్స్. నీ ప్రార్థన ఈ విశ్రాంతిలో నుండి, ఈ కాన్ఫిడెన్స్లో నుండి రావాలి తప్ప నీ ప్రార్థన శ్రమ, దిగులు, భయంలో నుండి పుట్టకూడదు. అందుకే హౌ హి అటాక్డ్ ద డెవిల్. యేసుకి ఎలా అపవాది మీద దాడి చేస్తాడు? వాక్యాన్ని చెప్తాడు, మళ్ళా చెప్తాడు, నన్ను నువ్వు శోధించకూడదు అంటాడు, నువ్వు నా కాళ్ళకు మొక్కి ప్రపంచమంతా ఇస్తానంటాడు. అప్పుడేమంటాడు? నీ దేవుడైన వాడిని నువ్వు శోధింపకూడదు, పదా వెళ్ళిపోమ్మంటాడు.
ఎంతమందికి నా మాట్లాడుతుంది? జస్ట్ బై షోయింగ్ ద వర్డ్, ద సేమ్ వర్డ్, రిపీటెడ్ అన్లెస్ హీ బౌ డౌన్ టు యూ. వాడు నీకు చేతులెత్తి నమస్కారం పెట్టి సలాం పెట్టి నీ కాళ్ళ కింద కొంగే దాకా అటాక్ ద డెవిల్ డే అండ్ నైట్. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటుంది? నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ చిన్న పిల్లలకు లొంగుతాయి. You just attack them. Do not fear. చూడండి, జాన్ జీ లేక్ ఒక మాట అంటాడు, the fear of the demon is foolish, the fear of devil is nonsense. You have the power in the spirit of you to impregnable to the powers of darkness అంటాడు. ఎంతమందికి నా మాట్లాడదు? అందరు చెప్పండి, దురాత్మల భయమే, వాడేమైనా చేస్తాడేమోనన్న భయమే, వానికి నా మీద బలముందేమోనన్న భయమే ఒక పెద్ద మూర్ఖత్వము, ఒక పెద్ద అజ్ఞానం. అది నీవు ఎప్పుడైతే యేసయ్యను తెలుసుకున్నావో, నీ ఆత్మ ముందే ఒక కవర్ ఎలాగైతే నీళ్ళల్లో నానదో, నీళ్లు లోపలికి పోవో, అలాగ నీ ఆత్మకు నిన్ను వాడు ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయింది ఎప్పుడో అంటాడు. హల్లెలూయా. ఎవరికైనా కవర్ని ఎవరైనా తడపగలరా? చెప్పరేంటమ్మా, కవర్లోకి నీళ్లు పోనీగలరా? థర్మోకోల్ ఎంతమంది తెలుసు? థర్మోకోల్ దాంట్లోకి ఎవరో నీళ్లు నింపండి చూద్దాం, స్పాంజిలాగా అది నీళ్ళల్లో తేలుద్ది అంటే దాని పుట్టికే అది, దాంట్లోకి నీళ్లు పోవు. పక్కన చెప్పండి, నీ జన్మే అపవాది నిన్నేం చేయలేని జన్మనండి. చెప్పండి అమ్మ పక్కన చూసి, నీ జన్మే అపవాది కానీ వాని బలము కానీ నిన్ను ముట్టలేవో. నీ జన్మే అట్లాంటిది. నువ్వు గుర్తించక వాని పొద్దున్న లేచి డోర్లు వేసి రాక రా 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 రా, నేను ఏం చేసినా నేనేమన్నాను చూడు, నువ్వు ఏమన్నా చేయి, నాశనం చేయి నన్ను, నేనేమన్నాను. Attack the devil and he will flee from you. Resist the devil and he will free from you. పరలోకమందున్న తండ్రి, యేసు నామమున ప్రార్థిస్తున్నాం. తండ్రి, మాకు ఇచ్చిన మీ బలము, మీ సామర్థ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. వాళ్ళ నుంచి మేము తీర్మానించుకొని వాక్యములో నిలిచేదానికి మేము నిర్ణయించుకుంటున్నాం. మా చేతులు ఎత్తేదానికి, కర్రలు ఎత్తేదానికి మేము తీర్మానించుకుంటున్నాం. We raise up the word over all our situations. తండ్రి, మా పరిస్థితులన్నింటి పైగా నీ వాక్యాన్ని పైకెత్తుచున్నాము తండ్రి. సిలువ పైకెత్తబడినప్పుడు నీవు లోకాన్ని ఆకర్షించుకుంటావని వాక్యంలో వ్రాయబడి ఉంది తండ్రి. We raise up the cross, we raise up the word of God, we raise up what he has done on the cross. Lord, we are not at all, Lord God, we are not at all victims, Lord. We are victorious, we are more than conquerors, and we declare that who we are. తండ్రి, లోకం ఎన్ని చెప్పినా, పరిస్థితులు ఎన్ని చెప్పినా, మాటలు ఎన్ని మాట్లాడినా, అయ్యా బుద్ధి లేని జనం ఎన్ని చెప్పినా, ఆ బుద్ధి లేని దురాత్మలు మా చెవిలోకి వచ్చి ఎన్ని చదివినా, మేమేమిటో మాకు బాగా తెలుసు, మేమేమై ఉన్నాము అది అయ్యి ఉన్నాము. దాన్ని మేము ప్రవచిస్తున్నాము. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని, మేము ఎప్పుడు తగ్గేది లేదని, నిలిచి ముందుకు పైకి వెళ్ళడమే మా మీద ఉన్న అభిషేకం అని, అది మేము పిలువబడిన పిలుపని, నిత్య కాల మహిమ కొరకే మేము నిర్ణయింపబడ్డామని. We declare that who we are, Lord. No weapon can formed against us shall prosper. No weapon మాకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లలేదని ప్రవచిస్తూ, ఇదిగో ఏ దురాత్మలైతే రోగము, నొప్పి, బాధ, భయము, వేదన తండ్రి, ఆర్థిక సమస్యలు, మరణ భయాలు, మరణ సంబంధమైన రోగాలు తండ్రి, పరిష్కరించబడిన సమస్యలు, భార్య భర్త సమస్య, పిల్లల సమస్యలు, ఏ దురాత్మలైతే నా పిల్లల్ని పట్టి పిడుస్తున్నాయో వాటన్నింటిపైన అయ్యా చంటి పిల్లలకి నీవు ఇచ్చావు అధికారాన్ని. యేసు నామమున అన్ని దురాత్మల శాశ్వత కాలానికి నిర్వీర్యమై ఉండమని యేసు నామమున ప్రవచిస్తున్నాను. థాంక్యూ లార్డ్. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళిపోమ్మని యేసు నామమున ఆజ్ఞాపిస్తాను. ఐ కమాండ్ యు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తండ్రి, నా పిల్లలకు విశ్రాంతిని, నలుదిక్కుల విశ్రాంతిని, అన్నింటికి కుదురుబాటు కాలములను, విశ్రాంతి కాలాలను, విజయ కాలాలను, మహిమ దినములను తండ్రి, విశ్రాంతి సంవత్సరాలను యేసు నామమున ప్రవచిస్తున్నాను తండ్రి. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ, ఇట్టి విజయమును మాకు అనుగ్రహించిన తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి. చివరిసారిగా చెప్పండి. మన తండ్రి దేవుని మహాప్రేమ, కుమారుని యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ నన్ను సహవాసం ఇప్పటికి ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలం మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలులకు తోడై ఉండును గాక. ఆమేన్.